హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మా కొత్త ఇల్లు గురించి మీకు కొంచెం అప్డేట్ ఇస్తున్నాను. చూడండి, తక్కువ ప్లేస్లో తక్కువ అమౌంట్తో మేము ఇల్లు అనేది స్టార్ట్ చేసాం. దేవుడి దయ వల్ల మేము అనుకున్న అమౌంట్లోనే ఇల్లు అయితే అయిపోతుంది. మేమైతే అంటే సింపుల్గా తీసుకున్నాం ఈ ఇల్లు కట్టడం అనేది. అయినా కూడా ఖర్చు బాగానే అయ్యింది. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలంటేనే లక్షలు లేకపోతే ఇల్లు కట్టడం కుదరదు. అందుకనే ఎవరికైనా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ముందు ఒక చిన్న ఇల్లు అనేది కట్టుకోండి. మేము అలానే స్టార్ట్ చేసాం. దేవుడి దయ వల్ల ఇప్పటికీ మెల్లిగానే మేము అనుకున్న బడ్జెట్లోనే అవుతుంది. కొంచెం పెరిగింది అమౌంట్. మేస్త్రీలు ఉంటారు కదా, కాంట్రాక్టర్లు చేసిన కొంచెం అంటే లావాదేవీల వల్ల కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ పర్వాలేదు, మంచి మోడల్లోనైతే ఇల్లు వస్తుంది. చాలా బాగుంది ఇల్లు. ఇప్పుడు ప్లాస్టరింగ్ అంటారు కదా, ఆ పని అవుతుంది. సో అక్కడ వరకు అయింది ఇల్లు అయితే. మేము ఎక్కువ ఏం లేదండి, మేము స్లాబ్ కూడా వేయట్లేదు. రేకు ఉంటుంది కదా, రేకే వేస్తున్నాం. ఇప్పుడు కొత్త మోడల్ రేకులు వస్తున్నాయి కదా, ఆ మోడలే తీసుకున్నాం. ఎక్కువ హైట్ కూడా కాదు, 11 అడుగుల హైట్ ఓన్లీ ఇల్లు. ఎక్కువ హైట్ అయితే పెట్టుకోలేదు. ఇది మాకు పర్మనెంట్ ఇల్లు అంటే కాదు, ఇది ఒక టెంపరీ మాత్రమే. పర్మనెంట్ ఇల్లు అయితే కాదు, కొన్ని సంవత్సరాల వరకునే. సో దానికి కూడా కొన్ని ఇష్యూలు ఉన్నాయి, మీకు చెప్తాను అది కూడా. సో మేమైతే ఇలా తీసుకున్నాం. జస్ట్ వంటగది స్టార్టింగ్లో, తర్వాత ఒక టీవీ రూమ్ అంటే హాలు, తర్వాత బెడ్రూము, దానికి అటాచ్డ్ లెట్రిన్ బాత్రూమ్ అనేది పెట్టాం. చాలా బాగా వచ్చాయి. వెంటిలేషన్ కోసమని పెద్ద పెద్ద కిటికీలు కూడా తీసుకున్నాం. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సో మా సంక్రాంతి అయితే అయిపోయింది. సో నేను వీడియో తీస్తుంటే మా ఆయనేమో తీయు, ఆ లోపలికి వచ్చి తీయు చూపించు అంటున్నారు. సో షెల్ఫ్లు కూడా పెట్టుకున్నాం. ఫుల్ వీడియో అనేది నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.